ఆనాడు జన విజ్ఞాన వేదిక ఏర్పాటులో గాని, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ముందుకు తీసుకెళ్లడంలో గాని, ఆంధ్రప్రదేశ్ లో సారా వ్యతిరేక ఉద్యమాన్ని మహిళలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడంలో కానీ, వీటన్నిటిలో మాకు మంచి సలహాలు ఇచ్చేవారు. వారిని కలిసినప్పుడల్లా చాలా ఆప్యాయతగా మమ్మల్ని ఆహ్వానించేవారు. మొన్న వారు మరణం తర్వాత జాతీయ స్థాయిలో వచ్చిన స్పందన చూస్తే మార్క్సిజాన్ని పూర్తిగా వ్యతిరేకించే ప్రధాని మోడీ దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని, వారు సమాజానికి అందించిన మంచి కృషిని తెలియజేయడం జరిగింది. వారు 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు పశ్చిమ బెంగాల్ నుంచి. వారి ఉపన్యాసాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినేవాళ్ళు రాజ్యసభలో. వారు నిరంతరం భారతదేశం యొక్క భారతీయతని, భారతదేశం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, కులాలు, మతాలు, సంస్కృతి వీటన్నిటినీ కాపాడాలి. భారతీయత అంటే ఏదో ఒక పార్టీ, ఒక మతం యొక్క పెత్తనం కాదు, లౌకిక తత్వం ఉండాలి, లౌకిక భావాలు ఉండాలి, లౌకిక భావాలు ముందుకు తీసుకెళ్లాలని తపన పడేవాడు.